మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పంచారామ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలు జనసంద్రంగా మారాయి. ఆలయాల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శివుని సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పంచారామ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలు జనసంద్రంగా మారాయి. ఆలయాల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శివుని సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి వేములవాడ నుంచి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్. ప్రశాంత్ చెప్పండి. ఆలయాలను కూడా శివనామ స్మరణతో మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఎంతో మంది భక్తులు కూడా వచ్చి వేచి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ బయట? కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుండి శైవ క్షేత్రాలన్నీ భక్తజన సందోహంతో పూర్తిగా ఎక్కడికక్కడ కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. దక్షిణ కాశీగా పేరు కాచిన వేములవాడలో ఉన్నాము. వేములవాడ అనగానే గుర్తుకొచ్చేది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అదే విధంగా శ్రీ రాజరాజేశ్వరి. భక్తులు చాలా గొప్పగా పిలుచుకునేవారు రాజన్న అని. రాజన్న అనగానే ఇక అందరికీ కూడా కొంగు బంగారంగా, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉంటుంది. ఉదయం నుండి ఇక్కడ భక్తులు విరివిరిగా వస్తా ఉన్నారు. ఈ రోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని భక్తులు తమ కోరికలు చేయడానికి, అదే విధంగా దేవుడికి విన్నపాలు విన్నవించడానికి పూర్తిగా ఒకరొక్కరుగా పూర్తిగా కుటుంబాలతో ఇక్కడికి వచ్చారు. దాదాపు 3 రోజులు కొనసాగుతా ఉంది. ఈ ఆలయానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. వందల ఏళ్ల చరిత్ర ఉంది. దాదాపు చాళుక్యుల కాలం నుండి ఈ ఆలయానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ ముందు కోనేరుకి సంబంధించి, కోనేరులో ఇప్పుడున్న చాళుక్య రాజు పూర్తిగా చర్మ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆయన ఆ కోనేరులో స్నానం చేయడంతో పూర్తిగా చర్మ వ్యాధులన్నీ పూర్తిగా తొలగిపోయాయని, ఆ తర్వాత ఇక్కడ ఈ శైవ క్షేత్రాన్ని పూర్తిగా ఇక్కడ నిర్మించారనేది ఇక్కడ దాదాపు 100 ఏళ్ల నుండి చాలా భక్తులు, చాలా సామాన్య భక్తులందరూ కూడా శివుణ్ణి అత్యంత ప్రీతిగా మొక్కేవారంతా కూడా ఇక్కడికి వచ్చి తమ కోరికలు విన్నవించుకుంటారు. ఇప్పటికే ఆలయ అధికారులంతా కూడా ఇక్కడ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ లాంటివి కూడా పెట్టారు. మనం చూస్తా ఉన్నాం ఉదయం నుండి ఇంకా భక్తులు వస్తా ఉన్నారు. గతంలో అంటే గత రీసెంట్ గానే ఒక 1 మంత్ బ్యాక్ సమ్మక్క సారక్క జాతర జరిగింది కాబట్టి మొదటగా సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ శివుణ్ణి పూర్తిగా ఆయన ప్రార్థించుకున్న తర్వాత సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే ఆనవాయితీ. కాబట్టి ఇప్పుడు చాలా తక్కువగా భక్తులు వస్తారనే అంచనాలు వేశారు అధికారులు. కానీ అంతకు మించి భక్తులు మాత్రం వస్తా ఉన్నారు. దాదాపు ఒకవైపు ఆలయ పనులు ఒకవైపు జరుగుతూ ఉంటే, మరొక వైపు భీమేశ్వర టెంపుల్ కి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడే భీమేశ్వర టెంపుల్ లోనే దైవ దర్శనానికి చెప్పారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ భక్తులు వచ్చి తమ ఇష్ట దైవాన్ని కొలుస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చినాం? ఎక్కడి నుంచి? హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి రాబట్టి? ఎట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? ఓకే.
ఎట్లా అనిపిస్తుంది మీరు ఈ సిచ్యువేషన్ కి రావడానికి? అక్కడ నుండి ఎన్ని గంటలు పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళేసరికి? 2 hours పట్టిందా? ఓకే, అంతా ఓకేనా మరి? ఓకే. ఇది ఇది మొత్తానికి దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతా ఉంది. అదేవిధంగా దాదాపు 2 గంటలు క్యూ లైన్ లో నిలబడి తర్వాత ఇష్ట దైవాన్ని మేము కొలుసుకుంటున్నాము. చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నామని కూడా భక్తులు చెప్తా ఉన్నారు. ఒకవైపు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఈ రాజరాజేశ్వరునికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. పొన్నం ప్రభాకర్, అదే విధంగా ఆది శ్రీనివాస్ కూడా ఇక్కడ ఆలయానికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించిన పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్త జన సంద్రోహంతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.